ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. ఈరోజైతే మనము ఐక్యాకి వెళ్ళిపోతున్నాం కదా రిషి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. అగ్గో చెప్తున్నాడు. హాయ్ సే హాయ్. అల్లరి అల్లరి అల్లరి, ఎందుకంత అల్లరి? ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు తెలుసా రిషి? ఎక్కడ పోతున్నాం? ఐక్యాకి వెళ్ళిపోతున్నాం మనం. సో మనమైతే ఐక్యాకి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మన రిషి అయితే బజ్కొని కూడా లేచేసాడు కదమ్మా, చూడవా? సో పైకి వెళ్ళిపోదాం మనము. సో ఇంకా పైకి రాగానే ట్రాలీ అయితే ఉంది. నాకైతే ట్రాలీస్ ఉంటే అమ్మయ్య అనిపిస్తుంది, లేకపోతే షాపింగ్ కష్టం అయిపోతుంది కదా. ఇంకోటి ఏంటంటే మన రిషికి కూడా అందులో కూర్చోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ నేను అన్ని ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను రేట్స్తో సహా, చూడండి. సో మేము స్టార్టింగే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాం, ఎందుకంటే చాలా ఆకలిస్తుంది అన్నారు మా హస్బెండ్. పాపం తను ఏం తినలేదనమాట. నేను రిషి అయితే తినేసి వచ్చేసాము. సో ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి తినేసి ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం మేము. అన్నట్టు ఫుడ్ ఏం ఆర్డర్ ఇచ్చారో చెప్పలేదు కదా, అదేదో చీజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా వెజ్జెస్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇంకా షాపింగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం పదండి. అండ్ ఇక్కడ చూసారా రాకెట్స్ లాగా ఉంది, ఇది వచ్చేసి 2490 రూపీస్ ఉంది. అది ల్యాంప్ అనమాట, కలర్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి స్టడీ టేబుల్ విత్ స్టూల్ అనమాట. స్టూల్ వచ్చేసి 349. ఇంకా హై చైర్స్ కూడా ఉన్నాయండి పిల్లలకి. 1990 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి హై చైర్స్. నేను యాక్చువల్గా మర్చిపోయాను, ఐకియాలో కూడా హై చైర్స్ ఉంటాయని చెప్పి నేను బయట తీసుకున్నాను రిషికి చైర్. చాలా కాస్ట్ పడింది. అండ్ ఇది వచ్చేసి చూసారా గేమింగ్ రూమ్ ఉంది. సో బడ్జెట్లో వచ్చేస్తుంది 22,000కి. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ రోల్స్ అనమాట. సో ఆ షీట్స్ వచ్చేసి 199 రూపీస్కి అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి సిజర్స్ అనమాట, ఇవి 181 పడింది. అండ్ ఈ బాక్సెస్ తెలుసు కదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇవి కూడా 199 రూపీస్. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ అండ్ ఇక్కడ గిన్నెలు క్లీన్ చేసేది కూడా ఉంది. సో ఇవన్నీ వచ్చేసి మనకి 199 రూపీస్కే వస్తున్నాయి. పైన లిక్విడ్ కూడా పోసుకోవచ్చు అనమాట, సో అక్కడ స్క్రబ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 499 రూపీస్కి పెద్ద జార్స్ ఉన్నాయి. ఇవేమో వైపర్స్ వచ్చేసి 99 రూపీస్కే వచ్చేసాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే స్కూప్ అయితే తీసుకున్నాను ఐస్ క్రీమ్ది. సో ఇది కూడా మనకి 99 రూపీస్కే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజర్స్ అనమాట, ఇది వచ్చేసి 699 రూపీస్ అనమాట. కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అనమాట, ఐస్ క్రీమ్ది ఇది మోల్స్ అయితే తీసుకున్నాను నేను. అండ్ 79 రూపీస్కే ఇక్కడ వచ్చేసి మనకి లిక్విడ్ డిస్పెన్సర్స్ అయితే ఉన్నాయి హ్యాండ్ వాష్ది. ఇది వచ్చేసి పాటీ ట్రైనింగ్ అనమాట, పిల్లలకి కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టబ్స్ కూడా ఉన్నాయి బాతింగ్ కోసం అని చెప్పి. సో ఇక్కడ మన రిషి వాళ్ళ డాడీ చూడండి ఐకియాలో బెడ్ పైన కూర్చొని మంచిగా ఆడుకుంటున్నాడు. మన రిషి అయితే ఆ స్కూప్ని అయితే అస్సలు వదలట్లేదు, చూడండి ఎలా ఆడుకుంటున్నారో అసలు. మన రిషి అయితే ఏదో ఇంట్లో ఆడుకున్నట్టే మంచిగా బెడ్ పైన కూర్చొని పడుకొని హాయిగా ఆడుకున్నాడు కొద్దిసేపు అయితే. ఇంకా మళ్ళీ టైం అవుతుందని మేమే ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ చూసారా మిర్రర్, నాకైతే ఎప్పటి నుంచో డ్రీమ్ అండి ఇలా మిర్రర్ పెట్టుకొని లైటింగ్స్ అయితే పెట్టుకోవాలని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట, దీని రేట్ వచ్చేసి 399 రూపీస్ అయితే పడింది. అండ్ ఇక్కడ టబ్స్ కూడా ఉన్నాయి, ఆర్గనైజర్స్ అనమాట, దానికి లిడ్ కూడా ఉంది. లిడ్ అయితే మనకి మళ్ళీ పే చేయాల్సి వస్తుంది అనమాట. నేనైతే కొంచెం పెద్దదే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి మన రిషి అండ్ వాళ్ళ డాడీ పికబో ఆడుకుంటున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి బాక్సెస్ వచ్చేసి 149 రూపీస్కి పడ్డాయి, 3 బాక్సెస్ వచ్చాయి. అండ్ నేను పెద్దది తీసుకున్నా కదా ఆర్గనైజర్, అందులో ఇదొకటి. సో మనకైతే బాక్స్ వచ్చేసి 219 రూపీస్ పడింది. అండ్ లిడ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఈ బాక్స్ కూడా తీసుకున్నాను, లంచ్ బాక్స్ లాగా ఉంటుందని.
అండ్ ఆల్సో ఇలా కార్ టాయ్స్ ఉంటాయని నాకైతే తెలియదండి. ఐకియాలో ఫర్ ద ఫస్ట్ టైం చూశాను. అంటే సాఫ్ట్ టాయ్స్ ఉంటాయని తెలుసు కానీ ఇలా కార్వి ఉంటాయని అయితే తెలీదు. అండ్ ఇక్కడ చూసారా చిన్న సోఫా వచ్చింది. సో ఇక్కడ అయితే బేబీ షార్క్స్ అనమాట. చూడండి మన రిషితో ఆడిపిస్తున్నాడు వాళ్ళ డాడీ. సో నెక్స్ట్ వచ్చేసి మనము బిబ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను లాస్ట్ టైం కూడా బిబ్స్ ఇక్కడే తీసుకున్నాను ఐకియాలో. చాలా బాగున్నాయి, నాకైతే చాలా వర్త్ అనిపించింది. అండ్ ఇక్కడ స్పూన్స్ అవన్నీ వచ్చేసి 99 రూపీస్కే అనమాట. ఇక్కడ చూడండి లయన్ తీసుకొని మన రిషి దగ్గరికి వెళ్తున్నాను. పాపం వాడు భయపడిపోయాడు లయన్ అనేసరికి. అసలు పాపం చూసారా ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. వద్దంట, భయం వేస్తుంది వాడికి లయన్ దగ్గరకు వస్తుంటే. భయపడుతున్నాడు. సో ఇక్కడ ప్లాస్టిక్ స్పూన్స్ కానీ ప్లేట్స్, కప్స్ అండ్ అన్ని గ్లాసెస్ వచ్చేసి 99 రూపీస్కే. ఇందాక హై చైర్స్ చూపించాను కదా, ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 1200 నుంచే స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఫ్లవర్ పోట్స్ వచ్చేసి 149 రూపీస్. ఇక్కడ తొట్లు పెట్టుకోవడానికి కూడా ఉంది. బాక్సెస్ ఇవన్నీ ఆర్గనైజర్స్ అనమాట. స్టార్టింగ్ రేట్ వచ్చేసి 79 రూపీస్ వచ్చేసాయి. సో 179కి ఇక్కడ పెద్ద ఆర్గనైజరే ఉంది. పప్పులు అవన్నీ పెట్టుకోవడానికి చాలా పెద్దగా ఉందండి ఇక్కడ చూసారా. సో ఇవి వచ్చేసి బాటిల్స్ 99 రూపీస్. ఇదైతే ఒకటి తీసుకున్నాను మన రిషికి వాటర్ కోసం అని చెప్పి. ట్రావెలింగ్లో చాలా బాగుంటుంది కదా, సో దానికోసం అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ మ్యాట్స్ చూసారా 99 రూపీస్కే వచ్చింది. కానీ నాకు అంత వర్త్ అనిపించలేదు, నేను ఆల్రెడీ ఒకటైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా ఆర్గనైజర్స్ ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించేసింది నాకైతే. సో అన్నీ ఆర్గనైజర్స్ అనమాట. 129 రూపీసే అంట ఇది వచ్చేసి. ఇక్కడైతే నేను మన రిషికి ఒక ఫ్లవర్ ఇచ్చాను దాంతో ఆడుకోమని చెప్పి, లేకపోతే ఎత్తుకోమంటున్నాడు. అంత దూరం అంటే మనకు కష్టం కదా. సో ఇదొకటి తీసుకున్నాను, చిన్న బాక్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా హార్స్ షేప్ది 9 రూపీసే అంట. కానీ నేనేం తీసుకోలేదన్నమాట, ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే తీసుకోలేదు. ఇక్కడ హ్యాంగింగ్ ఉంది కదా, అది కూడా 9 రూపీసే. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే బిల్లింగ్ చేస్తున్నారు. సో ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు ఏం తీసుకున్నామో చూపిస్తున్నాను. రిషి రెడీయా? ఓపెన్ ద బాక్స్. ఓపెన్. అరే ఫస్ట్ చెత్త చట్టం రేట్ బేట ఇదొకటి తీసుకున్నాము. ఐస్ క్రీమ్ కోసం పెట్టడానికి. ఐస్ క్రీమ్ తింటా. ఇది ఒక బాక్స్ తీసుకున్నాను రిషి కోసం అంటే. ఇది కూడా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఇట్లా వేసుకున్నామని చెప్పి ఒకటి. అండ్ రిషికి వాటర్ బాటిల్ నాకు వస్తుందని చెప్పి పాలన్న వాటర్ సంథింగ్ ఇట్లా తీసుకున్నాను. అండ్ ఇది ఒకటి వైప్ కిచెన్ క్లీనింగ్ కోసం. అండ్ ఇది స్కూప్ ఐస్ క్రీమ్ కోసం. అండ్ ఇది ఒక బాక్స్. అండ్ ఇది సపరేట్గా తీసుకున్నాము. ఎంతసేపు కాస్ట్ 290, ఇది 100 సంథింగ్ పడింది. నేనంతా చూసుకోలేదు. సో ఇదండి ఈరోజు బ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి బ్లాగ్.